ఐపీఎల్లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లిసిస్ ను పక్కన పెట్టడం ఖాయమని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ రిటెన్షన్ కు సంబంధించి బీసీసీఐ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. డిసెంబర్లో మెగా వేలం నిర్వహించనుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. రైట్ టు మ్యాచ్, రిటెన్షన్ పద్ధతిలో ఎంతమంది క్రికెటర్లకు అవకాశం ఇస్తారనే దానిపైనే మెగా వేలం నిర్వహణ ఆధారపడి ఉంటుందని సమాచారం. అయితే ఇప్పటి నుంచే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎవరిని తమ వద్ద అట్టి పెట్టుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలనే దానిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆర్సీబీ రిటెన్షన్ విధానంపై విశ్లేషించాడు. కెప్టెన్ ఫాఫ్ డూప్లిసిస్ ను పక్కన పెట్టడం ఖాయమని చోప్రా వ్యాఖ్యానించాడు. 40 ఏళ్ల ఫాఫ్ డూప్లిసిస్ ను ఆర్సీబీ రిటర్న్ చేసుకుంటుందా అనేది ఆసక్తికరమే అని అన్నాడు. అత్యంత క్లిష్టమైన ప్రశ్న కూడా ఇదేనని పేర్కొన్నాడు. ఆర్సీబీ 3 ఏళ్ల కాలానికి రిటర్న్ చేసుకుని తమ వద్ద ఉంచుకోదని భావిస్తున్నానని అభిప్రాయపడ్డాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని తప్పకుండా రిటర్న్ చేసుకుంటుందని అన్నాడు. అతడితో పాటు మహమ్మద్ సిరాజ్ కూడా ఉంటాడని, భారత బౌలర్గా అతడికి అవకాశం ఉంటుందని తెలిపాడు. మెగా వేలంలో స్టార్ బౌలర్లు ఉండకపోవచ్చని, నాకే అవకాశం ఉంటే క్యామరన్ గ్రీన్ ని తీసుకుంటానని ఆకాష్ అన్నాడు. అదేవిధంగా రజత్ పటీదార్ కూడా నా జాబితాలో ఉంటాడని తెలిపాడు. గత ఏడాది దారుణంగా విఫలమైన బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ను జట్టులోకి తీసుకోవడం దండగేనని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మ్యాక్సీని తీసుకోవద్దని ఫ్రాంచైజీకి గట్టిగా చెబుతానని, అతడికి బదులు విల్ జాక్స్ చాలా బెటర్ అని అన్నాడు. అయితే ఎంతమందిని రిటర్న్ చేసుకోవచ్చనే నిబంధనలు బయటకు వస్తే అప్పుడు ఈ సంఖ్యను తగ్గించవచ్చు లేదా పెంచుకోవచ్చని చోప్రా వెల్లడించాడు. మరోవైపు ఆర్సీబీకి కొత్తగా కెప్టెన్సీ కష్టాలు వచ్చినట్లే కనిపిస్తోంది. ఒకవేళ డూప్లిసిస్ ను తీసుకోకపోతే కొత్త సారథిని నియమించాల్సి ఉంది. విరాట్ కోహ్లీని తీసుకోవాలని కొందరు మాజీలు చెబుతుండగా యువ క్రికెటర్కు అవకాశం ఇస్తే బాగుంటుందని మరికొందరి అభిప్రాయం. అయితే విరాట్ మళ్లీ జట్టు పగ్గాలు తీసుకోవడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక భారత్కు చెందిన క్రికెటర్కి కెప్టెన్సీ అప్పగిస్తే ఆ రేసులో రజత్ పటీదార్ ముందుంటాడు. అతన్ని రిటైన్ చేసుకుని సారథ్య బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.